హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్. బీట్రూట్ పచ్చడి వన్ ఆఫ్ ద హెల్దీ రెసిపీ అండి. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళకు ఈ విధంగా పచ్చడి చేసి పెడితే చాలా బాగా తింటారండి. పచ్చడి రైస్, చపాతీ, టిఫిన్స్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి కోసం కావలసిన పదార్థాలు: 1/2 kg కట్ చేసిన బీట్రూట్ ముక్కలు, 5 to 10 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, రుచికి సరిపోయేంత ఉప్పు. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా ఇందులోనే వేసి కలపాలి. రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని ఈ బీట్రూట్ ముక్కలని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండును కూడా ఇందులో వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, 2 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో యమ్మీ బీట్రూట్ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and share and subscribe my channel.